Hello, good morning everyone. Today's topic is analysis principles. Over the past 2 decades, a large number of analysis modeling methods have been developed. Last 20 years lo number of analysis modeling methods ni develop చేశారన్నమాట. Analysis modeling is nothing but the combination of text or diagrammatic form to depict the requirements. అంటే రిక్వైర్మెంట్స్ని అంటే కస్టమర్ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకున్న రిక్వైర్మెంట్స్ని డయాగ్రమాటిక్ ఫామ్లో కానీ లేదు అంటే కనుక టెక్స్ట్ ఫామ్లో కానీ రిప్రజెంట్ చేయటాన్ని అనాలిసిస్ మోడలింగ్ మెథడ్స్ అని చెప్పి అంటాం. ఈచ్ అనాలిసిస్ మెథడ్స్ హ్యాస్ ఏ యునిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక్కొక్క అనాలిసిస్ మెథడ్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. However, all analysis methods are related by a set of operational principles. అన్ని అనాలిసిస్ మెథడ్స్ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని వర్క్ చేస్తాయి. ద ఇన్ఫర్మేషన్ డొమైన్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ మస్ట్ బి రిప్రజెంటెడ్ అండ్ అండర్స్టూడ్. అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు మనం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటాం. దాంట్లో యూజ్ చేసే ఇన్ఫర్మేషన్ ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్, ఇన్ఫర్మేషన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, లేదు ఆ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఏంటి, అంటే ఏ డేటాని మనం ఆ సాఫ్ట్వేర్లో యూజ్ చేసుకుంటున్నామో దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, అది ఇన్ఫర్మేషన్ అనేది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి, ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి, లేదు అంటే కనుక ఒక మాడ్యూల్ నుంచి ఇంకొక మాడ్యూల్కి ఏ విధంగా ఫ్లో అవ్వాలి అనేది కంపల్సరీ రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ వన్, ద ఫంక్షన్స్ దట్ ద సాఫ్ట్వేర్ ఈజ్ టు పెర్ఫార్మ్ మస్ట్ బి డిఫైన్డ్. అంటే ఆ సాఫ్ట్వేర్ పెర్ఫార్మ్ చేయాల్సిన ఫంక్షన్స్ ఏంటి అనేది కూడా రిప్రజెంట్ చేయాలన్నమాట. టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, వాషింగ్ మిషన్. అంటే ఒక వాషింగ్ మిషన్ కనుక మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే కనుక వాషింగ్ మిషన్లో వాషింగ్ మిషన్ పెర్ఫామ్ చేసే ఫంక్షన్స్ ఏంటి, డ్రైయింగ్, స్పిన్నింగ్, అలాగే వాషింగ్, ఇలా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని అది పెర్ఫామ్ చేస్తుంది. సో ఆ సాఫ్ట్వేర్ పర్టికులర్ మనం డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఏ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తుంది అనేది కూడా రిప్రజెంట్ చేయాలి. ద బిహేవియర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ మస్ట్ బి రిప్రజెంటెడ్. దట్ మీన్స్ హౌ ద సాఫ్ట్వేర్ బిహేవ్స్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్. అంటే ఎక్స్టర్నల్ ఈవెంట్స్ని మనం పెర్ఫామ్ చేసినప్పుడు, అంటే దాని మీద మనం కొన్ని ఈవెంట్స్ని పెర్ఫామ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్లో డేటాని ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేసాం. అంటే నేను ఇక్కడ ఏ ఈవెంట్ని పెర్ఫామ్ చేశాను అంటే కనుక సబ్మిట్ బటన్ని క్లిక్ చేయడం నేను ఇక్కడ పెర్ఫామ్ చేసిన ఈవెంట్. ఆ ఈవెంట్ని నేను పెర్ఫామ్ చేసినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అని కూడా రిప్రజెంట్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ని పెర్ఫామ్ చేస్తాం ఒక సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యాక. సో ఏ ఈవెంట్స్ని పెర్ఫామ్ చేస్తాము, ఆ ఈవెంట్స్ని పెర్ఫామ్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది కూడా అనాలిసిస్ మోడలింగ్లో రిప్రజెంట్ చేస్తాం. The models that depict information, function and behavior must be partitioned in a manner that uncovers detail in a layered fashion. అంటే ఇన్ఫర్మేషన్, ఫంక్షన్, బిహేవియర్ని పార్టీషన్గా చేయటం వలన ఏంటి అంటే కనుక నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివిజన్ చేయటం వలన మనం ఇంకా కవర్ చేయని డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా, మర్చిపోయిన రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి తెలియటం కోసం ఈజీగా యూజ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి మనం ఇన్ఫర్మేషన్ కానీ, ఫంక్షన్స్ని కానీ, బిహేవియర్ని కానీ పార్టీషన్స్ చేస్తాం. ద అనాలిసిస్ ప్రాసెస్ షుడ్ మూవ్ ఫ్రమ్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ టువర్డ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్. దట్ మీన్స్ ఇక్కడ మనకి ఏంటి అంటే కనుక మనకి ఫస్ట్ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకునేటప్పుడు ఏ ఫంక్షన్స్ని కంప్లీట్ చేయాలి, అంతేకాని అవి ఏ విధంగా పెర్ఫామ్ అవుతుంది, దాని ఇంటర్నల్గా ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది అనేది మనకి అవసరం లేదనమాట. ఓన్లీ ఏ ఫంక్షనాలిటీస్ని అకంప్లిష్ చేయాలి, అంటే కంప్లీట్ చేయాలి అనేది మాత్రమే ఇక్కడ మనకి చెప్తాం అనమాట. అంటే ఇక్కడ మనకి ఎసెన్షియల్ వ్యూలో ఏంటి అంటే కనుక ఏ ఫంక్షన్స్ని కంప్లీట్ చేస్తుంది అనేది తప్పితే కనుక ఆ ఫంక్షన్స్ని కంప్లీట్ చేయడానికి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ప్రాసెస్ చేస్తుంది అనేది అవసరం లేదనమాట. అదే ఇంప్లిమెంటేషన్ వ్యూలోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ప్రెజెంట్స్ ద రియల్ వరల్డ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ప్రాసెసింగ్ ఫంక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, రియల్ వరల్డ్లో ఏ విధంగా ఫంక్షన్స్ని ప్రాసెస్ చేస్తుంది అనేది కూడా ఇంప్లిమెంటేషన్ వ్యూలో రిప్రజెంట్ చేస్తాం.
By applying these principles, the analyst approaches a problem systematically. ఈ principles ని అప్లై చేయటం వల్ల మనం ఏంటి అంటే కనుక మనం systematic గా అప్రోచ్ అవుతాం. The information domain. Software is built to process the data, to transform data from one form to another form. అంటే సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుంది అంటే కనుక ఎందుకోసం మనం అసలు సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నాం అంటే మన యొక్క డేటాని ప్రాసెస్ చేయటం కోసం, అలాగే డేటాని ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి ట్రాన్స్ఫర్ చేయటం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి, అంటే ప్రాసెసింగ్ జరగడానికి ఒక ఫామ్లో నుంచి ఇంకొక ఫామ్, అలాగే ప్రాసెసింగ్ జరిగిన తర్వాత అవుట్పుట్ ఫామ్లో మనకి బయటకు వస్తుంది. సో ప్రాసెసింగ్ నుంచి అవుట్పుట్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. ఇలా ఒక ఫామ్లో నుంచి ఇంకొక ఫామ్లోకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఈస్ యాక్సెప్ట్ ఇన్పుట్, అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని యాక్సెప్ట్ చేస్తుంది. మ్యానిపులేట్ ఇట్ ఇన్ సమ్ వే, అంటే దాన్ని ప్రాసెస్ కూడా చేస్తుంది. అండ్ ప్రొడ్యూస్ ద అవుట్పుట్. సాఫ్ట్వేర్ ఆల్సో ప్రాసెస్ ద ఈవెంట్స్, అంటే ఇక్కడ డెవలప్ చేసే సాఫ్ట్వేర్ కూడా ఏం కూడా చేస్తుంది అంటే కనుక ఈవెంట్స్ని ప్రాసెస్ చేస్తుంది. ఈవెంట్స్ అంటే కనుక మనం పెర్ఫామ్ చేసే యాక్షన్స్ ఆన్ దట్ సాఫ్ట్వేర్ అనమాట. ఆ సాఫ్ట్వేర్ మీద యూజర్ ఏ యాక్షన్స్ అయితే కనుక పెర్ఫామ్ చేస్తున్నాడో ఆ యాక్షన్స్ అన్నిటిని ఇక్కడ ఏమంటామంటే ఈవెంట్స్ అని చెప్పి అంటాం. The information domain contains 3 different views of the data and control, as each is processed by computer program. Information domain 3 different views లో డేటాని కానీ లేదు అంటే కనుక కంట్రోల్ కానీ రిప్రజెంట్ చేస్తుంది. హియర్ డేటా ఈజ్ నథింగ్ బట్ ద టెక్స్ట్, నెంబర్స్ ఆర్ ఇమేజెస్, అంటే నెంబర్స్ని కానీ టెక్స్ట్ని కానీ ఇమేజెస్ని కానీ డేటా అని చెప్పి అంటాం. అలాగే కంట్రోల్ అంటే ఏంటి అంటే మనం పెర్ఫామ్ చేసే ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఏమంటాం అంటే ఈవెంట్ అని చెప్పి అంటాం, కంట్రోల్ అని చెప్పి అంటాం. అంటే డేటాని కానీ కంట్రోల్ని కానీ మనం 3 డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో రిప్రజెంట్ చేస్తాము. ప్రతిదీ కూడా కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కంటెంట్ అండ్ రిలేషన్షిప్. నెక్స్ట్ వన్ ఇన్ఫర్మేషన్ ఫ్లో. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్. Information content represents the individual data and control objects that constitute some larger collection of information transformed by the software. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కంటెంట్లో మనకి ఏంటంటే ఇండివిజువల్ డేటా కానివ్వండి లేదంటే కంట్రోల్ ఆబ్జెక్ట్స్, ఈ రెండు కలిపి మనకి లార్జర్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ డేటా అంటే నెంబర్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, సౌండ్స్, వీడియోస్, ఇట్లన్నిటిని కూడా మనం ఇక్కడ ఏమంటాం అంటే డేటా అని చెప్పి అంటాం. అలాగే ఇక్కడ కంట్రోల్ అంటే ఏంటంటే an event represents the some aspect of system control and is really nothing more than the Boolean data. It is either on or off, true or false. అంటే ఇక్కడ మనకి ఈవెంట్ అంటే ఏంటంటే ఆన్ ఆర్ ఆఫ్ లో కానీ లేదంటే ట్రూ ఆర్ ఫాల్స్ లో కానీ మనం రిప్రజెంట్ చేస్తాం. దాన్ని ఇక్కడ కంట్రోల్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కంటెంట్కి మనం ఎగ్జాంపుల్ కింద పే చెక్ని కనుక తీసుకున్నాం అనుకోండి. పే చెక్ని కనుక తీసుకుంటే దాంట్లో మనకి పేయీ నేమ్ కానివ్వండి, అమౌంట్, మనం పే చేసే అమౌంట్, వీటిలన్నిటిని కూడా మనం ఏమంటాం అంటే డేటా అని చెప్పి అంటాం. సో ఈ డేటాని మనం ప్రొవైడ్ చేసిన తర్వాత సిస్టమ్ యొక్క స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం కంట్రోల్ అని చెప్పి అంటాం. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ కంటెంట్. నెక్స్ట్ వన్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్లో. Information flow represents the manner in which data and control changes as each moves through a system. అంటే మనం ఇన్పుట్ చేస్తున్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా కానీ కంట్రోల్ కానీ మనకి మూవ్ అవుతున్నప్పుడు ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్ అనేవి ఉంటాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఫ్లోలో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇన్పుట్ కనుక మనం ఇస్తున్నాం అనుకోండి, ఆ ఇన్పుట్లో నుంచి ఇంటర్మీడియట్ ఇన్ఫర్మేషన్ కింద నాకు ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్ అవుతుంది అనమాట. ఆ ఇంటర్మీడియట్ ఇన్ఫర్మేషన్ నుంచి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇన్పుట్ ఫామ్లో నుంచి ఏ విధంగా ప్రాసెసింగ్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఆ ప్రాసెసింగ్ ఫామ్లో నుంచి అవుట్పుట్ ఫామ్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇలా మనకి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. Information structure. Information structure represents the internal organization of various data and control items.
అంటే మనం ఇక్కడ యూజ్ చేసుకునే డేటా ఏదైతే ఉందో మనం డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్లో ఆ డేటా యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అంటే టేబుల్ ఫామ్లో ఉంటుందా లేదంటే ట్రీ స్ట్రక్చర్లో ఉంటుందా, ఏ విధంగా మనం ఆ డేటాని రిప్రజెంట్ చేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, లేదంటే కంట్రోల్ ఐటమ్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అని ప్రొవైడ్ చేసేది మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్. నెక్స్ట్ వన్ మోడలింగ్. We create functional models to gain better understanding of the actual entity to be built. Here entity is nothing but the software which we are built. ఏ సాఫ్ట్వేర్ అయితే కనుక మనం డెవలప్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ మనం ఏమంటాం అంటే ఎంటిటీ అని చెప్పి అంటాం. మనం బిల్డ్ చేస్తున్న సాఫ్ట్వేర్ గురించి బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఏంటి అంటే కనుక ఫంక్షనల్ మోడల్స్ ని క్రియేట్ చేస్తున్నాం. However, when the entity to be built is software, our model must be take a different form. It must be capable of representing the information that software transforms, the functions that enables the transformation to occur, and the behavior of the system as the transformation is take place. అంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవడానికి మెయిన్ గా యూజ్ చేసే 3 కామన్ టాస్క్ ఏంటి అంటే కనుక ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్. అంటే మనం ఇన్పుట్ ఇస్తున్నాము, ప్రాసెసింగ్ చేస్తుంది, అలాగే ప్రాసెసింగ్ జరిగిన తర్వాత అవుట్పుట్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. అంటే ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటే కనుక మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్ ఫామ్ లో మనకి జరుగుతుంది అన్నమాట. ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు ఏ ఏ ఫంక్షన్స్ ని పెర్ఫామ్ చేస్తే మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది అక్కర్ అవుతుంది. అలాగే అలా ట్రాన్స్ఫర్మేషన్ అక్కర్ అయ్యేటప్పుడు అంటే ఇన్పుట్ ఫామ్ లో నుంచి ప్రాసెసింగ్ ఫామ్ లోకి మారేటప్పుడు మనకి ఏ ఏ ఫంక్షన్స్ ని పెర్ఫామ్ చేస్తాం, ఆ ఫంక్షన్స్ ని పెర్ఫామ్ చేసినప్పుడు మనకి సిస్టమ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది. అలాగే ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ ని డిస్ప్లే చేసేటప్పుడు మనకి ఏ ఫంక్షన్ డిస్ప్లే చేయడం కోసం మనం ఏ ఫంక్షన్స్ ని పెర్ఫామ్ చేస్తున్నామో దాని యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఫంక్షనల్ మోడల్స్. When functional models of an applications are created, the software engineer focuses on the problem specific functions. అంటే ఇక్కడ మనం పెర్ఫామ్ చేయాల్సిన మెయిన్ ఫంక్షనాలిటీస్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేస్తారనమాట. బిహేవియరల్ మోడల్స్. మోస్ట్ సాఫ్ట్వేర్ రెస్పాన్స్ టు ఈవెంట్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్. అంటే ఇక్కడ మనకి మెయిన్ గా సాఫ్ట్వేర్స్ అనేవి దేనికి రెస్పాండ్ అవుతుంది అంటే కనుక మనం పెర్ఫామ్ చేసే ఈవెంట్స్ మీదే బేస్ అయ్యి ఉంటుంది. దిస్ స్టిమ్యులస్ response characteristic forms the basis of the behavioral model. అంటే మనం ఆ సాఫ్ట్వేర్ మీద కనుక ఈవెంట్ ని పెర్ఫామ్ చేసాం అనుకోండి, అది ఏ విధంగా మనకి బిహేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలింగ్ బెల్ ని తీసుకున్నాం అనుకోండి, కాలింగ్ బెల్ ని బటన్ ని మనం ప్రెస్ చేసాం. కాలింగ్ బెల్ బటన్ ని కనుక మనం ప్రెస్ చేసామంటే కనుక ఇట్ విల్ రింగ్ ద కాలింగ్ బెల్. అంటే కాలింగ్ బెల్ నాకు ఏమవుతుంది అంటే కనుక మోగుతుంది అనమాట. అంటే నేను అక్కడ ఏం చేశాను, కాలింగ్ బెల్ బటన్ ని నేను ప్రెస్ చేసాను. ఇక్కడ పెర్ఫామ్ చేసిన ఈవెంట్ ఏంటి అంటే కనుక బటన్ ని ప్రెస్ చేశాను. ఆ బటన్ ప్రెస్ చేయగానే నాకు ఆటోమేటిక్ ఏమైంది, కాలింగ్ బెల్ రింగ్ అయింది అనమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బిహేవియరల్ మోడల్. పార్టిషనింగ్. ప్రాబ్లమ్స్ ఆర్ ఆఫెన్ టూ లార్జ్ అండ్ కాంప్లెక్స్ టు బి అండర్స్టూడ్ యాజ్ ఏ హోల్. అంటే ఇక్కడ మనం డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్ ని అంటే ఒక్కొక్కసారి మనం చాలా లార్జ్ సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేస్తూ ఉంటాము. సో యాజ్ ఏ హోల్ కింద మనం డెవలప్ చేయాలి అంటే కనుక చాలా కష్టం అవుతుంది, లేదంటే యాజ్ ఏ హోల్ కింద మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకని చెప్పి మనం ఏం చేస్తాము అంటే కనుక వీఆర్ డివైడింగ్ దట్ సాఫ్ట్వేర్ ఇంటూ ఏ మాడ్యూల్స్. అంటే మనం దేన్నైతే కనుక డెవలప్ చేస్తున్నామో దాన్ని ఏటి కింద డివైడ్ చేసుకుంటాం అంటే మాడ్యూల్స్ కింద డివిజన్ చేసుకుంటాం. For this reason, we tend to partition such problems into parts that can be easily understood and establish interfaces between the parts so that overall functions can be accomplished. So ఇలా పార్టిషనింగ్ చేసుకోవటం వలన అంటే ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ లార్జ్ ప్రోగ్రామ్ కింద డెవలప్ చేయకోకుండా స్మాలర్ ప్రోగ్రామ్స్ కింద డివిజన్ చేసుకుంటున్నాం అనమాట. అంటే స్మాలర్ మాడ్యూల్స్ కింద ఇక్కడ డివిజన్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ యాజ్ ఏ హోల్ కింద మనం డెవలప్ చేసే కన్నా దాన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద అంటే ఎడిషన్ ప్రోగ్రామ్ ఒక మాడ్యూల్ కింద, సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్ ఒక మాడ్యూల్ కింద, మల్టిప్లికేషన్ ఒక మాడ్యూల్, అలాగే డివిజన్ ని ఒక మాడ్యూల్ కింద మనం డెవలప్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా మనం డెవలప్ చేయటం కానీ లేదు అంటే కనుక దాంట్లో మనం పెర్ఫామ్ చేసే ఫంక్షనాలిటీస్ ఏంటి అనేది బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉంటుంది.
పార్టీషనింగ్ డీకంపోజెస్ ఏ ప్రాబ్లమ్ ఇంటూ ఇట్స్ కన్స్టిట్యూయెంట్ పార్ట్స్. అంటే మనం పార్టీషనింగ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే కనుక మనం డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, ఇక్కడ ప్రాబ్లం అంటే ఏంటంటే మనం డెవలప్ చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని మనం నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద అంటే నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కింద మనం ఇక్కడ డివిజన్ చేసుకుంటున్నాం. Conceptually, we establish a hierarchical representation of function or information and then partitioning the uppermost element by. అంటే మనం ఇక్కడ మనం ఫంక్షన్స్ ని కానీ లేదు అంటే కనుక ఇన్ఫర్మేషన్ కానీ హైరార్కియల్ గా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. అలా రిప్రజెంట్ చేసేటప్పుడు మనకి ఏంటి అంటే కనుక అప్పర్ మోస్ట్ నుంచి లోయర్ మోస్ట్ కి మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఎక్స్పోజింగ్ ఇంక్రీజింగ్ డీటెయిల్స్ బై మూవింగ్ వెర్టికల్లీ ఇన్ ద హైరార్కీ. అంటే మనం పైనుంచి కిందకు వచ్చేటప్పటికి అప్పర్ మోస్ట్ ఫంక్షనాలిటీ నుంచి లోయర్ మోస్ట్ కానీ లేదు అంటే కనుక ఇలా వచ్చేటప్పుడు ఏంటి అంటే కనుక మనం రెండు రకాలుగా డివిజన్ చేసుకోవచ్చు. వర్టికల్ డివిజన్ కానీ లేదు అంటే కనుక హారిజాంటల్ డివిజన్ కానీ. వర్టికల్ డివిజన్ లో మనకి ఏంటి అంటే కనుక మనం ఫంక్షనాలిటీ ఏంటి, ఆ ఫంక్షనాలిటీలో ఉండే సబ్ ఫంక్షనాలిటీస్ ఏంటి అనేది మనం ఇక్కడ డివిజన్ చేసుకోవడానికి అవుతుంది. అదే కనుక హారిజాంటల్ డీకంపోజింగ్ లో ఏంటి అంటే కనుక పార్టీషనింగ్ లో మనం ఏం చేస్తాం అంటే నెంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ కింద అంటే మన ప్రాబ్లమ్ ని నెంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ కింద డివిజన్ చేసుకోవడానికి, నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కింద డివిజన్ చేసుకోవడానికి ఏమో హారిజాంటల్ డీకంపోజింగ్ హారిజాంటల్ పార్టీషనింగ్ ని, అదే కనుక వెర్టికల్ పార్టీషనింగ్ లో అయితే కనుక సబ్ ఫంక్షనాలిటీస్ ఏంటి అని చెప్పి డివిజన్ చేసుకోవడం కోసం వెర్టికల్ పార్టీషనింగ్ ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ హారిజాంటల్ పార్టీషనింగ్ ఉంది, అలాగే వెర్టికల్ పార్టీషనింగ్ కూడా. ఇదేమో మనకి హారిజాంటల్ పార్టీషనింగ్. హారిజాంటల్ పార్టీషనింగ్ లో మనకి ఏంటి అంటే కనుక నెంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ అంటే ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3 ఉన్నాయన్నమాట. ఫంక్షన్ 1 అంటే మనం అంటే ఇక్కడ ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3 కింద మనం డివిజన్ చేసుకున్నాం. ఎంఎస్ ఆఫీస్ కనుక మనం ఎంఎస్ వర్డ్ కనుక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ హారిజాంటల్ పార్టీషనింగ్ అంటే కనుక ఫైల్ మెను అదొక పార్ట్ కింద ఒక మాడ్యూల్ కింద, అలాగే ఎడిట్ మెను ఒక మాడ్యూల్ కింద ఫంక్షన్ 2 కింద, అలాగే ఇన్సర్ట్ మెను ఒక మాడ్యూల్ కింద మనం డెవలప్ చేస్తాం అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే హారిజాంటల్ పార్టీషనింగ్. అంటే మనం డెవలప్ చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కింద డివిజన్ చేసుకోవటానేమో హారిజాంటల్ పార్టీషనింగ్ అని చెప్పి. వర్టికల్ పార్టీషనింగ్ అంటే ఏంటి అంటే కనుక మనం డెవలప్ చేసే సింగిల్ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో అంటే ఫంక్షనల్ 1 ని తీసుకున్నాం అనుకోండి, అంటే ఫైల్ మెనూ కనుక తీసుకున్నాం అనుకోండి, ఫైల్ మెనూని తీసుకుంటే కనుక దాంట్లో మనకి సబ్ ఫంక్షనాలిటీస్ అన్నమాట. అంటే దాంట్లో ఫైల్ మెనూలో సేవ్ ఉంటుంది, ఓపెన్ ఉంటుంది, అలాగే క్లోజ్ ఉంటుంది, ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. అంటే దాని ఇంటర్నల్ ఫంక్షనాలిటీస్ సబ్ ఫంక్షనాలిటీస్ గురించి డీటెయిల్ గా చెప్పేదాన్ని మనం ఏమంటాం అంటే మెయిన్ ఫంక్షనాలిటీ. ఆ మెయిన్ ఫంక్షనాలిటీలో ఉన్న సబ్ ఫంక్షనాలిటీస్ యొక్క డీటెయిల్స్ గురించి మనకి చెప్పేదాన్ని మనం ఏమంటాం అంటే వెర్టికల్ పార్టీషనింగ్ అని చెప్పి అంటాం. Essential and implementation views. An essential view of software requirements presents the functions to be accomplished and information to be processed without regard to the implementation detail. అంటే ఇంప్లిమెంటేషన్ వ్యూలో మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ లో మనం ఏ ఫంక్షన్స్ ని మనం పెర్ఫామ్ చేస్తున్నాము, ఏ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తున్నాము అనేది చెప్తాం, కానీ ఏ విధంగా ఇంటర్నల్ గా ఏ విధంగా ప్రాసెసింగ్ జరుగుతుంది అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉండదు అనమాట ఎసెన్షియల్ వ్యూలో. The implementation view of the software requirements presents the real world manifestation of processing functions and information structure. అంటే ఇంప్లిమెంటేషన్ వ్యూలో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ద్వారా మనం ఏం ప్రెజెంట్ చేస్తున్నాము అంటే కనుక ఫంక్షన్స్ ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ.